రూపదర్శనం కొత్తవారు మాటల ప్రతిదీ బాగా వినాలి. ఈ రూపదర్శనం గురించి కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరైతే నా రూపాన్ని తదేకంగా ధ్యానంలో లయం చేసుకొని ఆ రూపం తప్ప మరొకటి లేకుండా లయమవుతారో అప్పుడు కూడా నేను వారిని అనుగ్రహిస్తాను, వారు నన్ను పొందుతారు. ఈ మీనింగ్తో చెప్పారనమాట. అందుకని ఇప్పుడు మీరు ఆ రూపదర్శనంలో ఉండి మరొక విశేషమైనది ఏంటంటే, భగవద్గీత బాగా సాధన ద్వారా ముక్తిని పొంది ప్రసిద్ధి చెందిన ఆచార్యులు చెప్పిన మాట 11వ అధ్యాయంలో 43వ శ్లోకం. ఎవరైతే అనేక మార్లు వింటూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, పఠిస్తూ ఉంటారో వాళ్ళకి భగవత్ కృప వస్తుంది, కలుగుతుంది, భగవంతుడు ప్రసన్నం అవుతాడు అని చెప్పారు. అది నేను కొంతసేపు వినిపిస్తూ ఉంటాను. వింటూ రూపదర్శనంలో ఉండండి. కృష్ణ పరమాత్మని ధ్యానంలో దర్శిస్తున్నట్టుగా రూపదర్శనం ఉండండి. ముందుగా ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్తాను, తర్వాత కంటిన్యూగా శ్లోకం వినిపిస్తూ ఉంటాను. శ్లోకానికి తాత్పర్యం: ఈ సమస్త జగత్తునకును స్థావర జంగమ వస్తు సముదాయమునకును నీవు తండ్రివి. నీవు పూజనీయులలో ముఖ్యుడవు, దివ్యుడవైన ఆధ్యాత్మికాచార్యుడవు. నీతో సమానుడెవ్వడనూ లేడు. నీతో ఏకమగు వాడును మరొకడు ఉండజాలడు. అటు ఎడ అపరిమిత శక్తి గల ఓ ప్రభువు, 3 లోకములలో నీకంటే అధికతరుడు ఎవడుండను? అంటే నీకంటే అధికమైన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అపరిమిత శక్తి గల ఓ ప్రభు అంటే ఇక ఆ శక్తిని మనము కొలవలేమన్నమాట. అంత అపరిమిత శక్తి ఉన్న భగవాన్ని మనం స్మరించినందుకు, రూపదర్శనంలో లయమైనందుకు, ఆ శక్తిలో వెంట్రుక చివరి భాగంలో లక్షల వంతు చిన్న శక్తి కొద్దిగా మనకి ఇచ్చినా సరే గొప్ప మార్పులు వస్తాయి. ఇలా అర్థం చేసుకొని ఆ నమ్మకంతో లయమవ్వండి ధ్యానంలో, శ్లోకం వింటూ రూపదర్శనంలో. ఇంకా అనేక విధాలుగా సాధన ఉంటూనే ఉంటుంది. ఎవరు ఓపికతో చివరి వరకు ముగించగలుగుతారో వాళ్ళే నేను చెప్పిన విధంగా ఈరోజు ఒక కొత్త మార్పు, శక్తిని పొందే విధంగా మార్పులు వస్తాయి. అది కూడా నమ్మకంతో, సహనంతో ఉండండి. 11వ అధ్యాయం 43వ శ్లోకం. పితాంసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజస్య గురుర్గరీయాన్ న త్వత్సమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావం. పితాంసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ న తత్వమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభా.